ఇప్పటికీ ఉన్న సమస్యలు చాలా వరకుంటే కొత్త తలనొప్పి. ఆ నియోజకవర్గంలో ఇన్ఛార్జి మార్పు అలజడి మొదలైంది. కొత్త నేత వద్దు, పాత నేతే మొద్దు అంటూ కార్యకర్తలు పట్టుపట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏంటా నియోజకవర్గం గొడవ? ఇప్పుడు చూద్దాం. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం కేంద్రంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో కుండమార్పిడి రాజకీయాలు చేసింది వైసీపీ అధిష్టానం. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబును మార్కాపురం అభ్యర్థిగా ప్రకటించింది. అక్కడితో ఆగక మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డిని గిద్దలూరు క్యాండిడేట్ గా ప్రకటించింది. ఆయా అభ్యర్థులకు ఇష్టమున్నా లేకున్నా తాంబూలాలిచ్చే సాం తన్నుకు చావండంటూ వదిలేసింది. దీంతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోయారు ఆయా వర్గాల వారు. చేసేది లేక ఆ ఎన్నికల్లో అలా పోటీ చేశారు కూడా. జగన్ అప్లై చేసిన ఈ కుండమార్పిడి ఫార్ములా ఇటు గిద్దలూరు అటు మార్కాపురం రెండు సెగ్మెంట్లలో వర్కౌట్ కాలేదు. ఈ రెండు నియోజకవర్గాల్లో ఘోర పరాజయం పాలైంది వైసీపీ. ఓటమి తర్వాత అన్న రాంబాబు, నాగార్జునరెడ్డి తాము పోటీ చేసిన నియోజకవర్గాలకు పూర్తిగా దూరమయ్యారు. ఈ క్రమంలో ఎన్నికలు ముగిసి 9 నెలలు దాటుతూ ఉన్న కార్యకర్తల మంచి చెడ్డ పట్టించుకునే నాథుడే లేకుండా పోయారని సమాచారం. ఈ మధ్య గిద్దలూరు ఆత్మీయ సభలో కార్యకర్తలు ఇదే విషయంపై బగ్గుమన్నారు కూడా. అంతేకాదు ప్రస్తుత గిద్దలూరు ఇన్ఛార్జిగా ఉన్న నాగార్జునరెడ్డి మాకు వద్దే వద్దంటూ నినాదాలు హోరెత్తించారట. గిద్దలూరు వైసీపీ ఇన్ఛార్జిగా తిరిగి మాజీ ఎమ్మెల్యే రాంబాబుకే ఇవ్వాలని డిమాండ్ చేశారట. లేకుంటే స్థానిక నేతలకు ఈ బాధ్యత అప్పగించాలని డిమాండ్ చేస్తున్నాయట స్థానిక ఫ్యాన్ పార్టీ వర్గాలు. నియోజకవర్గంలో లేని, ఉండటానికే ఇష్టపడని నేతకు ఈ పోస్టు అప్పగించడంలో అర్థమే లేదని వాపోవడం కనిపిస్తుందట. జగన్ అసంబద్ధ నిర్ణయాలతో పార్టీ అడ్రస్ గల్లంతయ్యే ప్రమాదము లేకపోలేదన్న హెచ్చరికలు అందుతున్నాయట. ఈ దిశగా కొందరు ఓపెన్ గానే మాట్లాడుతున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే నాగార్జునరెడ్డి నిర్వహించిన ఒక సమావేశానికి కొందరు వైసీపీ లీడర్లు హాజరు కాలేదట. నాగార్జునరెడ్డి సైతం వీరిని కావాలని ఆహ్వానించలేదంట. ఎవరికైతే ఆహ్వానాలు అందలేదో వారు అధిష్టానానికి ఈ విషయమై ఫిర్యాదు కూడా చేశారట. నాగార్జునరెడ్డి ఒంటెత్తు పోకడల వల్లే వైసీపీ 600 ఓట్ల తేడాతో ఓడిపోవాల్సి వచ్చిందని తమ కంప్లైంట్లో వీరు ప్రముఖంగా ప్రస్తావించారట. అందుకే ఆయన్ను తిరిగి మార్కాపురానికి పంపించివేయాలని వీరు రాసిన లేఖలు ప్రెజెంట్ హాట్ టాపిక్ గా మారాయట. అసలే అధికారం లేక ఆపసోపాలు పడుతూ ఉంటే ఈ గ్రూపు గొడవలేంటని వైసీపీ పెద్దలు తలలు బాదుకుంటున్నారట. ఇటు అన్న రాంబాబుకు గిద్దలూరులో 15 ఏళ్ల అనుభవం ఉంది. ఇక గిద్దలూరు నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగాను గెలిచారు. కాబట్టి స్థానిక వైసీపీలోని ఒక వర్గం మళ్లీ ఆయనే కావాలని కోరుకుంటున్నారట. తనకు రాజకీయ భవిష్యత్తునిచ్చిన గిద్దలూరులో రీఎంట్రీ ఇస్తే బాగుంటుందని రాంబాబు కూడా అనుకుంటున్నట్లు ఆయన అనుచర వర్గాల సమాచారం. రాంబాబు అయితేనే ఇటు ఆర్థికంగా అటు రాజకీయంగానూ బలమైన నేతగా నిలబడగలరని, తమకు అండగాను ఉండగలరు అని వీరు భావించడం వల్లే అధిష్టానానికి ఈ దిశగా లేఖలు రాస్తున్నారట. గిద్దలూరు వైసీపీలోని మరో వర్గం మాత్రం స్థానిక రెడ్డి నేతలకి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించాలని కోరుతుందట. ఈ రేసులో ఎన్ఆర్ఐ నేత ఐవి రెడ్డి, కడప వంశీధర రెడ్డి, పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి ఉన్నారట. ప్రస్తుతానికి వస్తే గిద్దలూరు ఇన్ఛార్జిగా ఉన్న నాగార్జునరెడ్డి ఎవరు చెప్పకుండానే మార్కాపురానికి పరిమితమయ్యారట. దీంతో తాము అతిగతి లేని అనాథలమయ్యామని వాపోతున్నారట ఫ్యాన్ పార్టీ కార్యకర్తలు. ఐవి రెడ్డి అయితే గతంలో గిద్దలూరు వైసీపీ బాధ్యతలు చూశారు. దానికి తోడు ఎన్ఆర్ఐ కూడా కావడం, గిద్దలూరు లోకల్ పర్సన్ అవడంతో ఈయనే బెస్ట్ అంటూ ఓ వర్గం ఇప్పటికీ అధిష్టానానికి సూచిస్తుందట. ఐవి రెడ్డి సైతం పార్టీ అగ్రనాయకత్వం ఇన్ఛార్జి బాధ్యతలు తనకే ఇస్తారని చెప్పుకుంటున్నారట. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక్క ఒంగోలుకు తప్ప మిగిలిన 11 సెగ్మెంట్లలోనూ అభ్యర్థుల మార్పు చేర్పులు జరిగాయి. ప్రస్తుతం గొడవగా ఉన్న గిద్దలూరు నియోజకవర్గాన్ని టచ్ చేస్తే మిగిలిన అన్నిటిలోనూ డిమాండ్లు వెల్లువెత్తుతాయి. దీంతో మొత్తం తారుమారు చేయాల్సి వస్తుందని భయపడుతున్నారట వైసీపీ పెద్దలు. అసలే వలసల కారణంగా లీడర్లు కరవైన ఈ సిచ్యువేషన్లో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మార్చడానికి మీనమేషాలు లెక్కిస్తున్నారట అధిష్టానం పెద్దలు. అందుకే గిద్దలూరులో ఇంత పెద్ద గొడవ జరుగుతున్నా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారట. దీంతో గిద్దలూరు వైసీపీ క్యాడర్ కి ఏం చేయాలో పాల్పోవడం లేదని సమాచారం.
For more videos like this, subscribe Big TV channel.